తక్కువ ధరకు గమ్యస్థానానికి చేర్చే ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తామంటున్నారు విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డాపల నాయుడు. ఆర్టీసీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్న రెడ్డాపల నాయుడుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మనతో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి విజయవాడ జోనల్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లే విధంలో మీరు ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి, మీరు ఎలా ముందుకు వెళ్ళదలుచుకున్నారు? అంటే ఏపీఎస్ఆర్టీసీ ఓవరాల్గా స్టేట్ వైడ్గా చూసుకున్నప్పుడు ఒక సిస్టమేటిక్గా గతం నుంచి కూడా ఏంటంటే అది కార్పొరేషన్గా ఉంది. 2019 తర్వాత ప్రభుత్వంలో విలీనమైంది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో. అక్కడి నుంచి కూడా ఏంటంటే ఒక సిస్టమ్ అనేది ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులు, ఎండి గారు, అదేవిధంగా పాలకవర్గం అంటే జోనల్ చైర్మన్స్ కానీ స్టేట్ చైర్మన్ కానీ అందరూ కూడా కోఆర్డినేషన్తో వెళ్తూ ఉంది. ఇప్పుడు కూడా మేము మా కొనకల నారాయణ గారు స్టేట్ చైర్మన్ గారు, అదేవిధంగా ఎండి గారు, అధికారులు అందరిని కోఆర్డినేషన్ చేసుకొని మేము ఆ సంస్థ బలోపేతానికి, ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించే విధంగాను, అదేవిధంగా ఎక్కడైతే నీడ్ ఉందో బస్సులు కావాల్సినటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసి ఆ రూట్స్కి బస్సులను ప్రమోట్ చేయటం, అదేవిధంగా ఇంకా ఏలూరు, హైదరాబాద్ కానీ లేదా విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు కానీ ఇట్లా మా జోన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు బస్సులను అదనంగా మేము మళ్ళీ ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం ఏదైతే వారం 7 వారాలు ఉందో దానికి కూడా మేము ఇవేద అంటే ఇటు కృష్ణా జిల్లా నుంచి కానీ, ఇటు ఏలూరు జిల్లా నుంచి కానీ, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కానీ, అటు తూర్పుగోదావరి రాజమండ్రి జిల్లా నుంచి కానీ, కోనసీమ నుంచి కానీ దాదాపు 100 బస్సులని శని ఆదివారాల్లో వేయడం జరిగింది. అది కూడా రన్ అవుతూ ఉన్నాయి. ఎక్కడైనా అకేషనల్గా ఇంకా రద్దీగా ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మికమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయో అవి కూడా మేము పరిశీలన చేసి దాన్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా కొన్ని రూట్స్ కావాల్సినటువంటి బస్సులు కానీ, లేదు అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సంక్షేమం కానీ, డ్రైవర్స్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ, లేదా మెకానిక్లు కానీ, అందుట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క శ్రేయస్సు కూడా మేము ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాలి, వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేసి సంస్థ బలోపేతానికి ఏ రకంగా వాళ్ళు పనిచేయాలన్న దాని మీద కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము 4 జోన్ల చైర్మన్స్, అదేవిధంగా చైర్మన్ పెద్దలు కొనకల నారాయణ గారు, మేము అందరం కూడా సమిష్టిగా ఏదైతే కూటమి ప్రభుత్వం మాకు ఈ బాధ్యతను ఇచ్చిందో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సారథ్యంలో మేము అందరం కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు దాదాపు 11,120 బస్సులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అది జోన్ల వేదికగా మనం చూసుకున్నప్పుడు, ఎందుకంటే ప్రతి జోన్లో కూడా ఇవాళ విజయవాడ జోన్ చూసుకున్నప్పుడు ప్రతిరోజు 3.5 కోట్ల రూపాయలు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ అనేది ఇప్పటి వరకు మొదటి నుంచి కూడా నష్టాలనే ఉంది అనే పేరే వినిపిస్తుంది. కానీ దీన్ని లాభాల బాటలో పట్టేందుకు మీరు కొత్తగా కూటమి ప్రభుత్వంలో ఏర్పడేంత మీరు ఏమైనా ప్రత్యేక వ్యూహాలు, ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నారు? ప్రత్యేక కార్యక్రమాలు అంటే మనం ఏదైతే బస్ స్టేషన్స్లో ఉన్నటువంటి షాప్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడ ఖాళీ లేకుండా రెగ్యులర్గా టెండర్స్ ద్వారా అవి ఫుల్ఫిల్ చేయటం, దాని ద్వారా రెవెన్యూ రాబట్టుకుంటాం. అదేవిధంగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఏదైనా సైట్లు ఏదైనా ఉంటే ఎవరైనా అవసరమైనటువంటి కమర్షియల్గా ఉన్నటువంటి లీజుకి ఇచ్చి వాటిలో కూడా దాని ద్వారా కూడా ఇన్కమ్ రప్పించడం, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా అధికారులు కోఆర్డినేషన్ చేసుకుని తీసుకుంటాం. ఖచ్చితంగా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం. అటు పేద ప్రజలకి, అదే రకంగా కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులకి, కార్మికులకు కూడా అందరికి కూడా మేలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తాం అంటున్నారు. ఏదైతే విజయవాడ జోనల్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు. కెమెరామెన్ ఆర్కేతో రాంబాబు, 99 టీవీ. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.